అపోస్తులుల కార్యములు 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చదువుబడిన ఈ మాటలలో నుండి దేవుడు ఈ దినము మనతో మాట్లాడును కాక. గత వారం మనము అపోస్తులుడైన పౌలు కొంతమంది శిష్యులను చూసి వారికి పరిశుద్ధాత్మ వారు పొందేరా అనే ఒక ప్రశ్నను వారిని అడిగి, వారికి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన, బాప్తిస్మమును గురించిన అవగాహన వారికి లేదు అని తెలుసుకొని ఆ 12 మంది శిష్యులతో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఏమిటి అనే దాని గురించి అక్కడ పౌలు భక్తుడు వివరించాడు. యోహాను మొట్టమొదటిగా నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షతను తీసుకొని దేవుని యొక్క మాటలను ప్రజలకు ప్రకటించుచూ వచ్చాడు. ఎక్కడ ప్రకటించాడు అయ్యా అంటే పట్టణాలలో ప్రకటించలేదు. ఎక్కడ ప్రకటించాడయ్యా అంటే గ్రామాలలో తిరిగి ప్రకటించలేదు. ఎక్కడ ప్రకటించాడయ్యా అంటే అరణ్యములో ప్రకటించెను. అరణ్యములో మనుషులు ఉన్నారో లేదో, అరణ్యములో జన సంచారము ఉందో లేదో మనకి స్పష్టముగా అర్థమవుతుంది. అరణ్యములో ప్రకటించుచున్న యోహాను యొద్దకు ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళి యోహాను చెప్పిన బోధను విన్నారు. యోహాను ఏం చెప్పాడయ్యా అనేది పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? ఇదిగో నా వెనుక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన సర్వమానవాళి పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా వస్తున్నాడు. ఆయన చెప్పులు వారుని నేను విప్పటానికి కూడా యోగ్యుడను కాను. ఆయన నాకంటే శక్తివంతుడు, ఆయన నాకంటే బలవంతుడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. అయితే నా వెనుకమాల వచ్చు వాని గురించి నేను ప్రకటించటానికే దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆయన గురించి నేను ప్రకటిస్తున్నా. ఏమని ప్రకటిస్తున్నాను? నజరేయుడైన యేసు ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చుచూ ఉన్నాడు, దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చుచున్నాడు. ఆయన మాత్రమే మానవాళందరి పాపములను తీసివేయగలడు. కాబట్టి మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఎవరి యందు విశ్వాసం ఉంచండి? యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. యేసు క్రీస్తు యందు నమ్మకం ఉంచండి. యేసు క్రీస్తు నందు మీరు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మీరు ఏమవుతారు అంటే మార్పు చెందుతారు, దీవించబడతారు, రక్షించబడతారు అని ప్రకటిస్తూ, యేసు గురించి ప్రకటిస్తూ, యేసు నందు విశ్వాసం ఉంచవలెనని ప్రకటిస్తూ వారికి బాప్తిస్మము ఇచ్చెను. కానీ ప్రజలు ఆయన బోధను అర్థం చేసుకోలేకపోయారు. బాప్తిస్మం అయితే పొందారు కానీ, శిష్యులుగా మార్చబడ్డారు కానీ, ఆయన ఏం చెప్పాడు, వారు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు అనే విషయాన్ని వారు గ్రహించలేదు. కాబట్టి పౌలు భక్తుడు వారికి స్పష్టముగా తెలియజేశాడు. యోహాను చెప్పిన బాప్తిస్మము, యోహాను ఇచ్చిన బాప్తిస్మము, యోహాను చెప్పిన బోధ, దాని అర్థం ఏంటంటే విశ్వసించిన ఒక వ్యక్తి యేసునందు విశ్వసించిన ఒక వ్యక్తి ఏం చేస్తాడు? బాప్తిస్మము తీసుకుంటాడు. ఏం చేస్తాడు? బాప్తిస్మము తీసుకుంటాడు. విశ్వాసము లేకుండా నువ్వు బాప్తిస్మం తీసుకోవద్దు. ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా బాప్తిస్మము తీసుకోవద్దు. ఈ రోజుల్లో బాప్తిస్మాలకి పేర్లు ఉన్నాయి. ఏమి బాప్తిస్మం? పెళ్లి బాప్తిస్మం. మీరు విన్నారో లేదో కానీ చర్చిస్లో ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవురాలని వివాహం చేసుకోవాలి అని అంటే పాస్టర్ గారు మొట్టమొదటిగా చెప్పేది బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం తీసుకుంటేనే నేను పెళ్లి చేస్తాను. ఆ వ్యక్తి యేసునందు విశ్వసించాడా,
ఆ వ్యక్తి పాపములను ఒప్పుకున్నాడా? ఆ వ్యక్తి యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడా? ఇది కాదు ప్రామాణికం. నీకు పెళ్లి జరగాలంటే బాప్తిసం తీసుకో. ఇచ్చేస్తున్నారు బాప్తిసం. దీనినే పెళ్లి బాప్తిసం అంటారు. కొంతమంది జెండా కింద బాప్తిసం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి చేయాలంటే జెండా కింద బాప్తిసం తీసుకో అనగా జెండా కింద నిలబడి ప్రమాణం చేయి, పెళ్లి బాప్తిసం. ఇంకొక బాప్తిసం ఉంది. ఏం బాప్తిసం? ఏం బాప్తిసం? పిల్లలకు ఇచ్చే బాప్తిసం, పుట్టిన వారికి ఇచ్చే బాప్తిసం, చిన్న పిల్లల బాప్తిసం. చిన్న పిల్లలకు పేరు పెట్టాలా? దేవుని మందిరంలో బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే చర్చిలో పాస్టర్ గారు పేరు పెడతాడు. బాప్తిసం తీసుకోకపోతే పాస్టర్ గారు పేరు పెట్టడు. అందుకు ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఆ పిల్లవాడి మీద అలా పాస్టర్ గారు 4 నీళ్లు గుప్పిట్లో తీసుకొని ఇలా చిలకరించి ఆ పిల్లవాడికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాను. పిల్లాడికి ఏమన్నా తెలుసా యేసుక్రీస్తు గురించి? ఒక 6 నెలల పిల్లాడికి, 1 సంవత్సరం వ్యవధిలో ఉన్న పిల్లవాడికి యేసు అంటే ఏందో తెలియదు, విశ్వాసం అంటే ఏందో తెలియదు, రక్షణ అంటే ఏందో తెలియదు. కానీ బాప్తిస్మము, పిల్లల బాప్తిస్మము, పేరు కొరకు బాప్తిస్మము, పెళ్లి కొరకు బాప్తిస్మము. ఏంటంట? ఇంకా కొంతమంది తీసుకుంటారు బాప్తిస్మము. ఎందుకు తీసుకుంటారు తెలుసా? జీవితాంతం వారు యేసుని విశ్వసించరు, జీవితాంతం వారు దేవుని మాటలను లెక్క చేయరు. వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి అమ్మో బాప్తిసం తీసుకుంటేనే రక్షణ వస్తుందంట. ఏమొస్తుందంట? బాప్తిసం తీసుకుంటేనే రక్షణ అంట. యేసునందు నేను విశ్వాసం ఉంచేనా లేదా అది కాదు ముఖ్యము. బాప్తిసం తీసుకుందాము, పరలోకానికి వెళ్దాము. చివరి గడియలలో తీసుకునే రక్షణ బాప్తిస్మం. విశ్వాసము లేకుండా, పరిపూర్ణమైన మారు మనసు లేకుండా చాలా మంది అంటారు ఏంటో తెలుసా? యవ్వనములు ఎందుకు బాప్తిసం తీసుకోవటం? ముసలి వయసులో కదా తీసుకోవాల్సింది బాప్తిసం. యవ్వనములో అన్ని అనుభవించాలి, ముసలి వయసులో బాప్తిసం తీసుకోవాలి. రకరకాలైన బాప్తిసం. ఈరోజు కూడా దేవుడు ఆత్మ జ్ఞానముతో మనకు నేర్పే బాప్తిస్మము పేరేంటో తెలుసా? విశ్వాసపు బాప్తిస్మము. ఈరోజు దేవుడు మనకు నేర్పే బాప్తిస్మము పెళ్లి బాప్తిస్మం గురించి కాదు, పేరు పెట్టడానికి ఇచ్చే బాప్తిస్మం గురించి కాదు, ముసలి వయసులో ప్రాణ భయముతో తీసుకునే బాప్తిస్మము కాదు. ఏ బాప్తిస్మము అంటే విశ్వాసపు బాప్తిస్మము. ఏ బాప్తిస్మము? విశ్వాసపు బాప్తిస్మము. విశ్వాసపు బాప్తిస్మము అంట బహిరంగ సాక్ష్యం అంట. అసలు ఎందుకు మనము నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకోవాలి? యేసునందు విశ్వసించాను కదా. విశ్వాసము ఎక్కడుంటుంది? హృదయములో ఉంటుంది. విశ్వాసం ఎక్కడుంటుంది? హృదయములో ఉంటుంది. హృదయములో ఉన్న ఆ విశ్వాసము నీవు బహిర్గతముగా చూపించాలి. అందుకొరకు తీసుకోవాలి బాప్తిసం. నువ్వు యేసునందు విశ్వసించావు, నీ పాపములను విడిచిపెట్టావు, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించావు అనే విషయాన్ని బహిర్గత సాక్ష్యముగా నీవు చూపించటానికి తీసుకోవలసిన బాప్తిస్మము విశ్వాసపు బాప్తిస్మం. విశ్వసించిన వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి. నేను విశ్వాసిగా మారాలి, నేను యేసునందు విశ్వాసము కలిగి ఉన్నాను కాబట్టి నా విశ్వాసము నేను చూపించుకోవాలి. నా విశ్వాసము నా సంఘమునకు చూపించుకోవాలి, నా విశ్వాసము నా సమాజానికి చూపించుకోవాలి, నా విశ్వాసము నా కుటుంబమునకు చూపించుకోవాలి, నా విశ్వాసము మా పాస్టర్ గారికి చూపించుకోవాలి. విశ్వాసము సాక్షార్థముగా చూపించబడాలి. ఇప్పుడు విశ్వాసము నీవు కలిగి ఉండి నీవు బాప్తిస్మం తీసుకోలేదనుకో, నీ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? బైబిల్ గ్రంథములో యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు 2వ అధ్యాయములో 17వ వచనములో యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 2:17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనది అగును. ఏంటంట? మనము విశ్వాసం ఉంచాము,
మనము నమ్మకము ఉంచేము. ఈ నమ్మకము మాత్రమే నీవు నేను కలిగి ఉన్నాము, అది చాలు కదా అని ఆ నమ్మకమును, ఆ విశ్వాసమును చూపించే క్రియలు చేయకపోతే, ఆ విశ్వాసమును బహిర్గతముగా కనపరిచే కార్యములు చేయకపోతే, అనగా బాప్తిస్మము తీసుకునే కార్యములు నీవు నేను చెయ్యకపోతే, ఒంటరిగా విశ్వాసం ఉండి ఏమవుతుందంట? చచ్చిపోతుందంట. విశ్వాసము ఏమవుతుంది? చచ్చిపోతుందంట. ఇప్పుడు చచ్చిపోయే విశ్వాసము కలిగి ఉన్న వారు ఎవరు అంటే, చచ్చిపోయే విశ్వాసం కలిగి ఉన్నవారు ఎవరు? నమ్మి విశ్వాసిగా మార్పు చెందటానికి బాప్తిస్మం తీసుకొని వాళ్ళల్లో విశ్వాసము ఎప్పుడైనా చచ్చిపోతుంది. ఒంటరిగా ఉన్న విశ్వాసం ఏమవుతుందంట? చచ్చిపోతుందంట. అంటే విశ్వాసం ఎలా ఉండకూడదు? ఒంటరిగా ఉండకూడదు. విశ్వాసము ఒంటరిగా ఉండకూడదు. విశ్వాసమునకు సాక్ష్యము జోడిగా ఉండాలి. విశ్వాసానికి ఏమి ఉండాలి? సాక్ష్యము జోడిగా ఉండాలి. సాక్ష్యము అంటే ఏంటి? ఒప్పుకోలు. బహిర్గతముగా సాక్ష్యం ఇచ్చే ఆ సాక్ష్యము నీ విశ్వాసానికి తోడై ఉన్నప్పుడు ఆ విశ్వాసము ఎప్పుడూ చచ్చిపోదు.